గైస్ మీరు మీ బేబీస్‌కి ఏ మంత్‌లో సాలిడ్ స్టార్ట్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద బేబీస్‌కి చాలా మంది సిక్స్త్ మంత్ రన్నింగ్ ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తారు. కొంతమంది అయితే సిక్స్త్ మంత్ ఫినిష్ అయ్యాక స్టార్ట్ చేస్తారు. ప్రెజెంట్ మా బాబుకైతే 5 మంత్స్ ఫినిష్ అయ్యి సిక్స్త్ మంత్ అయితే రన్నింగ్ అవుతుంది. సో చాలా మంది నాకు సజెషన్స్ ఇస్తున్నారు సాలిడ్స్ అయితే స్టార్ట్ చేయమని చెప్పి. మనం బేబీస్‌కి ఏ మంత్‌లో సాలిడ్ స్టార్ట్ చేసామనేది మ్యాటర్ కాదు. బట్ ఈ 3 డెవలప్‌మెంటల్ సైన్స్ వాళ్ళలో కనిపిస్తేనే మనం సాలిడ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టు సాలిడ్ స్టార్ట్ చేసామంటే మాత్రం వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇప్పుడైతే ఏం కనిపించకపోవచ్చు. బట్ లాంగ్ రన్ లో అయితే ఇవన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి బేబీ డైజెషన్ మీద. ఇందులో ఫస్ట్ సైన్ వచ్చేసి మనం బేబీని కూర్చోబెట్టినప్పుడు ఏ సపోర్ట్ తీసుకోకుండా బేబీ అయితే కూర్చోగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ సైన్ వచ్చేసి మనం ఫుడ్ తినేటప్పుడు బేబీ కూడా ఇంట్రెస్టింగ్ గా నేను కూడా ఫుడ్ తింటాను అన్నట్టు చూడాలి. థర్డ్ సైన్ వచ్చేసి మనం బేబీకి ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళైతే నాలుగుతో బయటకు తోసేయకుండా మింగేయాలన్నమాట. ఈ 3 సైన్స్ ఉంటేనే బేబీకి సాలిడ్స్ అయితే స్టార్ట్ చేయాలి. మా బాబు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఫుడ్ మీద. బట్